1984లో మ్యాకింటాష్ రిలీజ్ అయినప్పుడు అదొక సంచలనం. మ్యాకింటాష్ అంటే ఏం లేదు, మ్యాక్ కంప్యూటర్. అసలు కంప్యూటర్ని మనిషికి దగ్గర చేసిన మొట్టమొదటి మెషిన్ అదే. ఇక్కడే స్టీవ్ జాబ్స్ లైఫ్లో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. యాపిల్ కంపెనీ పెద్దదైంది. దీన్ని నడపడానికి ఒక అనుభవం ఉన్న సీఈఓ కావాలని చెప్పేసి పెప్సీ కంపెనీ ప్రెసిడెంట్ అయిన జాన్ స్కల్లీని తీసుకొచ్చారు. ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి స్టీవ్ జాబ్స్ వన్ డైలాగ్ హిస్టరీలో నిలిచిపోయింది. డూ యూ వాంట్ టు సెల్ షుగర్ వాటర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ అండ్ చేంజ్ ద వరల్డ్? ఆ మాటకి పడిపోయి స్కల్లీ వచ్చాడు. మొదట్లో ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్టీవ్ జాబ్స్ ఒక పర్ఫెక్షన్ పిచ్చాడు. పర్ఫెక్షన్ కోసం ఎంప్లాయీస్ ని తిట్టేవాడు, రాత్రి పగలు పని చేయించేవాడు, ప్రాజెక్టులకి విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. జాన్ స్కల్లీకి ఇది నచ్చలేదు. వీడి వల్ల కంపెనీ మునిగిపోతుంది అని చెప్పి అనుకున్నాడు. బోర్డు మెంబర్స్ అందరూ స్కల్లీ వైపే తిరిగిపోయారు. 1985లో ఒకరోజు బోర్డు మీటింగ్ జరిగింది. అందరూ కలిసి ఇనానిమస్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే స్టీవ్ యు ఆర్ అవుట్ అని చెప్పేసి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఏ గ్యారేజ్ లో అయితే యాపిల్ ని పుట్టించాడో, ఏ కంపెనీని తన బిడ్డలో పెంచాడో ఆ కంపెనీ నుంచి ఆయన గెంటేశారు. దానికి ఎంత అవమానం, ఎంత డిప్రెషన్. కొన్ని నెలల పాటు ఆయన ఇంట్లోంచి బయటికి రాలేదు. కానీ ఇక్కడే మనం చాణక్య నీతి 3 ఆపద్ బాంధవ రెసిలియన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. చాణక్యుడు అంటారు, అడవిలో సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడి కాదు, వేట కోసం అని చెప్పేసి. స్టీవ్ జాబ్స్ వెనక్కి తగ్గలేదు. తన వాటాలు అమ్మేసి NEXT అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. అలాగే పిక్సర్ యానిమేషన్ ని కొన్నారు. ప్రపంచం ఆయన ఫినిష్ ఇంకా అయిపోయాడు అనుకుంది, కానీ ఆయన అసలు ఆట ఇప్పుడే మొదలైంది.